హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ అప్పు చేసి మరి ఒక చిన్న హీటర్ కొనుక్కున్నాం. కానీ మా ఓడు చేసిన అదో పని వల్ల హీటర్ ఎలా కాలిపోయిందో మీరే చూశారు కదా. మా ఓడు అలాగే కదా అని చెప్పి వాటర్ మినిమం లెవెల్ మ్యాక్సిమం లెవెల్ కాకుండా ఇక్కడ పెట్టి వదిలేయడం వల్ల హీటర్ అనేది టచ్ అవ్వకపోవడం వల్ల బ్లాక్గా మారిపోయింది. మీరు ఈ తప్పులు చేయొద్దు. ఎప్పుడైనా హీటర్ తెచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. లేదనుకోండి మీకు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా మీరు హీటర్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి కర్రపుల్లని మీరు రెడీగా ఉంచుకోవడం మంచిది. ఇది సెంటర్లో ఇలా ఫిట్ చేసుకుని హీటర్ అనేది సెంటర్లో పెట్టుకుని ఈ యొక్క అనేది వాటర్కి టచ్ అవ్వాలి. మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సగం మంది బకెట్కి మధ్య దాకా వచ్చాక పెట్టేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ దాకా వేడెక్కుతుంది, ఈ పైదంతా వేడెక్కడం ఫుల్గా వేడెక్కేస్తుంది. దానివల్ల అక్కడ మీకు పొగలు అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మినిమం మ్యాక్సిమం లెవెల్స్ అనేది బకెట్ ద్వారా మీరు పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. దయచేసి మేము చేసిన తప్పని మీరు చెయ్యొద్దు. ఎంత కాస్ట్లీ హీటర్ అయినా షాక్ కొట్టడం మాత్రం పక్కా. అందుకే హీటర్ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలను కూడా మ్యాక్సిమం దీనికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇది వాడినప్పుడు మీరు ఏ పనిలో ఉన్నా ఈ పని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. హీటరు క్వాలిటీ అయితే తీసుకోండి, ఐఎస్ఐ మార్క్ ఉన్నది మాత్రమే తీసుకోండి. మార్కెట్లో చాలా మటుకు డూప్లికేట్ హీటర్స్ వస్తున్నాయి. ఆ హీటర్లు వాడడం వల్ల మీకు కూడా ఎప్పుడైనా ఎలక్ట్రిక్ షాకులు కొట్టే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త. ఎలక్ట్రిక్ వస్తువులు వాడినప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా అంటే అంత మంచిది. దయచేసి ఎలక్ట్రికల్ హీటర్లు వాడినప్పుడు ఫోన్ అది మీ చెవి దగ్గర పెట్టుకుని ఆ బకెట్లో చేతులు అవి పెట్టద్దు. ఫోన్ కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే గైస్.